తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం ఏఐటీయూసీ జిల్లా అనుబంధ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపి వినతి పత్రాన్ని అందజేశారు। ఈ సందర్భంగా యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మిషన్ లక్ష్మణ్ మాట్లాడుతూ వంట గ్యాస్ కోడిగుడ్ల ధరలు పెరిగినందున వాటిని నిలిపివేస్తున్నామని తెలిపారు। రాష్ట్ర వ్యాప్తంగా మధ్యాహ్న భోజన వర్కర్లు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు। కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని, మధ్యాహ్న భోజన పథకం వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు। ఈరోజు మధ్యాహ్న భోజన కార్మికులు అనేక సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు। గత 24 సంవత్సరాల నుంచే ఈ ప్రభుత్వాలు వాళ్ళ యొక్క శ్రమ దోపిడీ గురి చేస్తూ ఉన్నాయి తప్పితే మధ్యాహ్న భోజన కార్మికులకు వాళ్లకు ఇచ్చినటువంటి హామీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో 10,000 రూపాయల జీతాన్ని పెంచుతానని చెప్పి గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ నిలబెట్టుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం। అదేవిధంగా ఇలా కోడిగుడ్లు ఇలా ప్రభుత్వ పాఠశాలలో కోడిగుడ్లు పెట్టాలని చెప్పి కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కోడిగుడ్లు అమలు చేయడం జరిగింది। ఈ వారానికి 3 సార్లు కోడిగుడ్లు పెట్టాలి। ఈ వారానికి 3 సార్లు కోడిగుడ్లు పెట్టాలంటే ఇలా కోడిగుడ్డుకు మాకు ఇచ్చేది 5 రూపాయలు। 5 రూపాయలు అయితే 8 రూపాయలు వచ్చే 9 రూపాయలు 10 రూపాయల దాకా మార్కెట్లో దొరుకుతూ ఉన్నది కోడిగుడ్డు। మరి అదనంగా మేము నష్టపోయేటువంటి 3 రూపాయలు మరి దానికి ఎవరు ఇవ్వాలంటే ఎవరు సమాధానం చెప్పారు। హెచ్ఎంలు సమాధానం చెప్పారు, ఎంఈఓలు సమాధానం చెప్పారు, డిఓ సమాధానం చెప్పాడు, కలెక్టర్ సమాధానం చెప్పాడు। మరి ప్రభుత్వం ఎప్పుడు ఇస్తుంది? మాకు నష్టం జరుగుతుంది। మధ్యాహ్న భోజన కార్మికులకు ఇలా 3 రూపాయలు మా శ్రమ దోపిడికి గురవుతా ఉన్నాం। అదేవిధంగా ఇలా నిత్యావసర సరుకులు ఒక విద్యార్థికి 6 రూపాయలు ఇస్తే 6 రూపాయలలో ఇలా జీలకర్ర, పసుపు, మంచినూనె, ఆవాలు, గ్యాస్ పొయ్యి ఇలా మొత్తం నిత్యావసర సరుకులు తీసుకొచ్చి వండాలి। ప్రభుత్వం మాకు ఇచ్చేది ఒక బియ్యం మాత్రమే। ఆ బియ్యం సుతం ముక్కిపోయిన బియ్యం ఇవాళ మెను ఛార్జీలు పెంచక కార్మికుల శ్రమ దోపిడీ ఒక విద్యార్థికి 25 రూపాయల ఖర్చు వస్తూ ఉన్నది। ఇలా అదేవిధంగా ఎంత నష్టపోయినా కానీ కార్మికులు ఇలా వంట